మీకు ఎప్పుడైనా గుళ్ళో ఒక విగ్రహాన్ని చూసాక అలానే చూస్తూ వీలైనంత సేపు అక్కడే నిలబడిపోవాలి అని అనిపించిందా? ఈ క్వశ్చన్ విన్నాక 90% మందికి మైండ్ లో ఒకే ఒక్క పేరు తిరుగుతూ ఉంటుంది, అదే తిరుమల. అదేంటి, మన భారతదేశంలో దాదాపుగా 25 లక్షలకు పైగా ఆలయాలు ఉన్నాయి. అందులో స్వయంభూ క్షేత్రాలు, జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు లాంటి అత్యంత శక్తివంతమైన ఆలయాలు 1000కి పైనే ఉన్నాయి. కానీ ఎక్కడ ఏ గుడిలోనూ లేనంత ఆకర్షణ కేవలం తిరుమలలో మాత్రమే ఉండడానికి కారణం కలియుగం అంతమయ్యే వరకు నేనే స్వయంగా ఈ తిరుమలలో కొలువు ఉంటాను అని సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే మాట ఇవ్వడం. ఈ మాట నేను చెప్పట్లేదు, 18 మహాపురాణాల్లో ఒకటైన స్కంద పురాణంలోని వెంకటాచల మహత్యంలో చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తుంది. అంతేకాదు, సత్యయుగానికి నారసింహుడు, త్రేతాయుగానికి శ్రీరాముడు, ద్వాపర యుగానికి శ్రీకృష్ణుడు, కలియుగానికి శ్రీనివాసుడు, వీళ్ళే ఈ యుగాలకు అధిపతులు అని కూడా ఇదే స్కంద పురాణంలో మెన్షన్ చేస్తుంది. అందుకే మన పెద్దవాళ్ళు ఈ కలియుగంలో మనం ఏ గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఖచ్చితంగా తిరుమలకు వెళ్ళాలి అని ఖరాఖండిగా చెప్తూ ఉంటారు. అయితే 200 కోట్ల సంవత్సరాల చరిత్రతో